నమస్కారం. మీ సహకారం, మీ అందరి మద్దతు వల్ల నిన్న జరిగినటువంటి ప్లీనరీ అద్భుతంగా విజయం సాధించి మీరు టెలికాస్ట్ చేసిన విధానం, మీరు పత్రికల్లో రాసినటువంటి వార్తల వల్ల టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి శ్రీరామ రక్ష కాబోతా ఉంది అనే ఒక విశ్వాసాన్ని మీరు ఇచ్చిండ్రు సమాజానికి. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినా, ఏ కార్యాచరణ చేపట్టినా దాన్ని ప్రజలు సొంతం చేసుకుంటారు. అందులో భాగమే ఈరోజు భారతదేశ రాజకీయాల గురించి సమాజం ఆలోచిస్తూ ఉంది. ఒక పక్క 135 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీతో ఢీకొనడానికి చేతులు ఎత్తేసింది కాబట్టి, ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, ఒక నికార్సైనటువంటి భారత పౌరుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తం కావాలని నిన్న ప్లీనరీలో ప్రధానంగా దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన, వ్యవసాయమే ఆధారితంగా బ్రతుకుతున్నటువంటి ఈ దేశంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని, వ్యవసాయ రంగం పైన, ఇరిగేషన్ పైన, సంక్షేమం పైన, బీసీ జనగణన పైన, రిజర్వేషన్ల పైన, మహిళా రిజర్వేషన్ల పైన, వీటన్నిటిపైన అద్భుతమైన చర్చ జరిపి భారతదేశానికి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించినటువంటి ప్లీనరీ వేదికను చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి గారు ఏదో ఒక సంచలనం సృష్టిస్తారు అనే మా భయంతోన కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవడయ్యకు భయపడడు, మేము ఎన్ని దాడులకు పూనుకుంటామన్నా మా దగ్గర, మా ఆధీనం, కేంద్ర ఆధీనంలో పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ను వాడుకొని అడ్డంగా ప్రజలను, ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను, నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తామన్నా మీ తాటాకు చప్పుళ్లకు భయపడవురా అని నిన్న ప్లీనరీ వేదికగా చెప్పినటువంటి కారణంగా ఎక్కడ వీళ్ళు స్వేచ్ఛ ఇస్తే మొత్తం ఢిల్లీ కేంద్రంగా ఈ రాజకీయ వ్యవస్థను శాసిస్తారో, ఈ రాజకీయ వ్యవస్థను సంఘటిత పరుస్తారో అనే భయంతోన మా పైన వ్యక్తిగతంగా, మా పార్టీ ప్లీనరీ పైన ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంటా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాగా గట్టిగా ఉంది, పటిష్టంగా ఉంది కాబట్టి మాకు సమాంతరంగా బీజేపీ పార్టీని పైకి తీసుకొస్తున్నారు అని. మీలాంటి అసమర్థ నాయకుడు కాదు మా పార్టీ అధినేత. మీలాంటి గోడ మీద పిల్లి వాటంలా ఉండేటువంటి వాళ్ళం కాం. మా అటువంటి యువ నాయకులం, మా పార్టీలో ఉండేటువంటి పెద్దవాళ్ళైనా, యువకులైనా ఏ పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు ధైర్యంతో ముందుకు పోతారు కాబట్టి వీరిని భయభ్రాంతులకు గురి చేయాలనే విధంగా మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే దానిపైన ఎటువంటి భాష మాట్లాడుతున్నాడు వీడు బండి సంజయ్ గారు, ఏం వీకెండ్ రోజు ఢిల్లీకి పోయి అంటున్నారు. మాట్లాడలేమారా బండి? మేము అనమా నిన్ను కూడా బండి, గుండు అని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడలేమా? తంబాకుడా, తాగుపోతాడా, తిరుగుపోతాడా అని మాట్లాడలేమా? ఈరోజు ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు? దమ్ము లేదారా నీకు? మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రధానిని, అదేవిధంగా మీ పార్టీ అధినేతలను అడగడానికి దమ్ముందా నీకు? అడుగుతున్నావా? ఈరోజైనా ప్రస్తావిస్తా ఉన్నావా? ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొస్తానని మాట్లాడుతా ఉన్నావా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయం లోపల పూర్తి చేసి ప్రపంచంలోనే ఎవరు నిర్మించని విధంగా
ఒక చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి గారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తా అని ఏ రోజైనా మాట్లాడినావా? ఉందా మీకు ఆ దమ్ము, అవగాహన? వాటన్నింటినీ పక్కన పెట్టి మేము తీసుకున్నటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, మేము నిన్న ప్లీనరీలో చేసినటువంటి తీర్మానాలు, మేము జరిపినటువంటి ఆమోదాలు ఏదైతే ఉన్నాయో, వాటి పట్ల స్పందించకుండా నోటికొచ్చినట్టుగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాకుండా ప్రపంచ పార్టీగా ఆవిర్భవించినా పర్వాలేదంటున్నారు. అట్లా పర్వాలేనప్పుడు ఎందుకురా భయం మీకు? కేసీఆర్ అటువంటి నాయకుడే గనక తనకున్నటువంటి నిబద్ధత, తనకున్నటువంటి నిఖార్సు తత్వం, తనకున్నటువంటి వాక్చాతుర్యం, భాషలో పట్టుత్వం, అది ఏ భాష తీసుకున్నా ఏదో ఒకసారి మాట్లాడుతున్నారు, కసపత్కరమే అంటున్నాడు వాడు. మాట్లాడతావారా హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ స్పష్టతతోనా, అవగాహనతోనా? తొట్టల్ ఫెలో ఢిల్లీ వేదికగా ఏం మాట్లాడతారో ఒకవేళ అవకాశం వచ్చింది అనుకో, పార్లమెంట్లో మనం మాట్లాడినావా? చట్టాలంటే అవగాహన ఉందా నీకు? ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నావు ఈరోజు కేసీఆర్ గారి గురించి?